జాతకం ప్రకారం వీరిని ఈ పేరుతో ఉన్న స్త్రీ ఎక్కువగా మోసం చేస్తుంది. ఈ పేరుతో ఉన్న స్త్రీ సింహరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ చుట్టుపక్కల తిరుగుతూ మిమ్మల్ని నాశనం చేస్తుంది, మిమ్మల్ని పతనం వైపు నడిపిస్తుంది. సింహరాశికి చెందిన ఆడ మరియు మగవారికి ఆ పేరు ఉన్న స్త్రీల వల్ల భారీ నష్టాలు జరుగుతాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమె వల్ల మీకు వచ్చే నష్టం ఏమిటి? ఆమె వల్ల కలిగే నష్టం నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సింహరాశి వారిని రాశి చక్రంలో 5వ రాశిగా చెప్తూ ఉంటారు. ఈ రాశి వారు మఖ, కుంభ మరియు ఉత్తర నక్షత్రాల మొదటి పాదంలో జన్మించి ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు చాలా మంచి మనసు ఉన్నవారు. వీరిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కడైనా సరే నాయకుడిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఒకరు చెప్పింది వినడానికి వీరు పెద్దగా ఇష్టపడరు. తాము చెప్పిందే అందరూ వినాలి, తమ మాటే నెగ్గాలి అనే భావన వీరిలో బలంగా ఉంటుంది. ఈ నాయకత్వ లక్షణాలు కొన్ని సందర్భాల్లో వీరికి గొప్పగా ఉపయోగపడతాయి, కానీ కొన్నిసార్లు ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి. ఉదాహరణకు, ఒక సమూహానికి నాయకత్వం వహించినప్పుడు అందరినీ ఒక తాటిపై నడిపించటంలో వీరు విజయం సాధిస్తారు. కానీ కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు తాము చెప్పిందే జరగాలని పట్టుబడితే అది చిన్నపాటి గొడవలకు దారితీయవచ్చు. వీరు క్రమశిక్షణకు, సమయపాలనకు మరియు ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి పనిని ఒక ప్రణాళిక ప్రకారంగా చేయాలని వీరు భావిస్తూ ఉంటారు. అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా ఇంకా ఎదగాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపన కొన్నిసార్లు వీరికి సుఖానికి దూరం చేస్తుంది. అంటే ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యం కోసం పోరాడుతూ తమ వ్యక్తిగత జీవితాన్ని, విశ్రాంతిని పక్కన పెడుతూ ఉంటారు. వీరు తమ గౌరవానికి, ప్రతిష్టకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో వీరు చాలా సమర్థవంతంగా వ్యవహరిస్తారు. డబ్బును ఎలా సంపాదించాలో, ఎలా పొదుపు చేయాలో వీరికి బాగా తెలుసు. అందుకే వీరు మంచి ఆర్థిక నిపుణులుగా పేరు తెచ్చుకుంటారు. సింహరాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ప్రేమించేవారు చాలామంది ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్యపడేవారు కూడా ఉంటారు. అందుకే వీరు ఎదుగుతూ ఉంటే అడ్డుపడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒక ప్రధానమైన సమస్య ఏమిటంటే భారమైన కుటుంబ బాధ్యతలు. చిన్న వయసులోనే వీరికి ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు వీరి భుజాలపై పడటం వల్ల వీరు త్వరగా పరిణితి చెందుతూ ఉంటారు. అయితే ఈ బాధ్యతల వల్ల వీరు చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. మీ జీవితంలో మంచిని కోరుకునేవారు చాలా